మనతో పాటు ఈ విషయంపై మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కప్ర ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎస్, చూసారు కదా, ప్రొటెస్ట్ ని కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్ ని తీసుకెళ్తున్న విధానం. మనం పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. సో వాళ్ళ దురుసు ప్రవర్తనని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా నిరంకుశ పాలనను అందిస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు. గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. గతంలో కేసీఆర్ పాలనలో కూడా ఇదే రకమైనటువంటి నిర్బంధాలు, ప్రశ్నించిన వారి గొంతుల పైన కత్తి పెట్టడాలు, హత్యలు చేయడాలు లాంటివి జరిగినాయి. అవి పోయి నూతన పాలన వస్తుంది, ప్రజాస్వామిక పాలన వస్తుంది అని చెప్పి ప్రజలు భావించి ఆ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. కానీ కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా 6 నెలల్లోనే ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతున్నాయి. ప్రశ్నించే గొంతుల పైన కత్తులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఒక జర్నలిస్టును తీసుకుపోయి ఇంత దారుణంగా చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను బయటకు తీసి ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి జర్నలిస్టులు కూడా చాలా కోరుకున్నారు. ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పి భావించింది. కానీ ఇప్పుడు పరిస్థితి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి పూర్తిగా బట్టబయలైంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటిది. వాక్ స్వాతంత్రాన్ని లేదా పత్రికా స్వాతంత్రాన్ని, మీడియా స్వాతంత్రాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం మంటగలిపిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మొత్తము అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి అంత పిసికి చూడాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలన్నట్టుగా ఈ ఒక్క చర్య, ఈ ప్రభుత్వం ఈ జర్నలిస్ట్ పైన చేసినటువంటి ఈ ఒక్క చర్య ఈ పాలనకు అద్దం పడతా ఉంది. మొత్తం ఈ పాలన అంతా కూడా ఇలానే ఉండబోతా ఉంది. ప్రశ్నిస్తే జైల్లో పెడతాము. గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి దమనకాండకు చేసిందో దాన్ని అచ్చుగుద్దుకొని దాని ద్వారానే ఇప్పుడు చూస్తున్నాం మనం. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నుంచి చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చేర్చుకుంటా ఉంది. అంటే ఏ మాత్రం తేడా లేదు. గత పాలనకి ఈ పాలనకి ఏ మాత్రం తేడా లేదు. కేవలం వ్యక్తులు మారిండ్రు తప్ప అదే రకమైనటువంటి రాక్షస పాలన కొనసాగుతా ఉంది. పత్రికల పైన, ప్రజాస్వామ్యం పైన దాడి కొనసాగుతా ఉంది. కాబట్టి దీన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. अरे जर्नलिस्ट ना पने చేస్తున్నాను మీ పని you are holding my this is not a fair thing. hello మీ పని you are holding my this is not a fair thing. hello this is not a fair thing. hello I know which is a fair thing.